హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన వీడియోలో ఎవరికైనా బాగా జలుబు, దగ్గు వచ్చి ఏం తినబుద్ధి కానప్పుడు, నోరంతా చెడిపోయినప్పుడు, ప్రాణం లేసొచ్చేలాంటి రెసిపీ అయిన రసం రైస్ ఎలా చేయాలో చూద్దాము. దానికి ఫస్ట్ 1 కప్ రైస్‌కి 1/4 కప్ కందిపప్పు, 1/4 కప్ పెసరపప్పు వేసి ఒక 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసి 1 కప్ ఆఫ్ రైస్‌కి 4 కప్స్ ఆఫ్ వాటర్ ఏసి నానబెట్టుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, జీలకర్ర, తెల్లగడ్డలు కొంచెం కొట్టివేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు, ఆ తర్వాత ఒక 4 పెద్ద టొమాటోస్, అవి మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, అది కొంచెం ఫ్రై అయ్యాక రసం పౌడర్ వేసుకొని, అది కూడా కొంచెం బాగా ఉడికిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు గుజ్జు వేసి, మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. ఆ తర్వాత పోపు కోసం ఒక పాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకున్న పోపుని ముందుగానే ఉడికించుకున్న రైస్‌లో వేసి కలిపేసుకోండి. మనం ఫస్ట్ ప్రెషర్ కుక్ చేసిన తర్వాత రైస్ ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే హాట్ వాటర్ వేసుకొని లూజన్ చేసుకోండి. ఇప్పటికే మన ఛానల్‌లో 100+ వీడియోస్ ఉన్నాయి. నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.